సిటీలో, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎట్లుంది? మాధవీలత గెలుస్తుందనా? మాధవీలత ఓడిపోయినా కూడా గెలిచిందని అనుకుంటారు ప్రతి ఒక్కరు. పోరాడింది కాబట్టి, అంత పోరాడింది కాబట్టి, ఒక పోరాటం చేసింది ఆమె. ఇప్పటిదాకా మేము పుట్టినప్పటి నుంచి అట్లా పోరాటం చేసిన నాయకుడిని కానీ నాయకురాల్ని కానీ మేము ఇప్పటిదాకా మేము చూడలేదు. ఓల్డ్ సిటీలో ఫస్ట్ టైం చూసింది ఆమె. చాలా మంది ముస్లిమ్స్ మనం చూస్తుంటే కొన్ని వీడియోలో కొంతమంది ముస్లిమ్స్ అంటే ఎంఐఎంకి, అసదుద్దీన్కి వాళ్ళ మనుషులు లేకపోతే ఆయన సపోర్టర్స్ ఈమె చెడు మాటలు తిడుతున్నారు రోడ్ల పైన. అన్న అది ఒకరినొకరు విమర్శించుకోవడం అది కామనే కదా. చెడు మాటలతో తిట్టడము, ఎలగొట్టడము అది చాలా తప్పు అన్న, చాలా తప్పు. కానీ మనం ఏం చేయలేమన్నా, ఏం చేస్తాం చెప్పు. వాడి నోరు చెప్తున్నా కదా, దాన్ని గట్టిగా అణిచే ప్రయత్నం చేస్తే బాగుంటది. మీలాంటి గోల్డ్ మ్యాన్లు, పైల్వాన్లు ఆమెకు సపోర్ట్ ఇస్తే ఎట్లా ఉంటుంది? మేము అందరం సపోర్ట్ అన్న, మేము 100% ఆమెకు సపోర్ట్ ఇచ్చాము కూడా. ఆమె గెలిస్తే చాలా బాగుంటుంది. ఇంకో ఆమె గెలిస్తే ఆమె ఫస్ట్ సంతోషపడే వ్యక్తి నేనే. ఎందుకంటే మహాతల్లి చాలా కష్టపడింది, చాలా పోరాటం చేసింది, చాలా డేర్గా తిరిగింది. అన్ని ఆమె అసలు నేను ఎవరివి అంత పెద్దగా ఎంతగానే ఆమె ఇంటర్వ్యూస్లో ఆమె మోటివేషన్ వర్డ్స్ పెట్టుకొని మరీ వింటా. ఎప్పటి నుంచైనా ఆమె అంటే ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ 4 years నుంచి ఆయన ఎంపీ కదా? ఎప్పటి నుంచో ఇక ఆయనే అనుకోండి. ఇక ఏదైనా కూడా ఎంఐఎంఏ అక్కడ, ఎంఐఎంఏ ఎమ్మెల్యే కూడా అదే, అన్ని వాళ్ళే. నియోజకవర్గం మీరు ఉండే ఏరియా ఇప్పుడు మా ఏరియా అదే ఓల్డ్ సిటీ వస్తుంది. ఓల్డ్ సిటీలో ఓల్డ్ సిటీ జియగూడ. ప్రెసిడెంట్ కార్పొరేటర్ వచ్చి మా బీజేపీ అభ్యర్థి ఉన్నాడు. బీజేపీ కూడా స్ట్రాంగ్ ఉందా? స్ట్రాంగ్ పోటీ ఉంది. సో అక్కడ ఎంఐఎంకి టకాఫర్ అంటే బీజేపీ, వేరే దానికి అంత లేదు. మాధవీలత గెలవకపోయినా కూడా గెలిచినట్టే అంట, 100% గెలిచినట్టే. అది ఆల్ ఓవర్ ఇండియాకి తెలుసు. ఆమె ఓడిపోయినా కూడా ఓడిపోయిందని ఎవరు అంటారు. అలా రూమ్లో కూర్చున్న ఎలకను కూడా, లోపల బొక్కలో కూర్చున్న ఎలకను కూడా బయటికి రప్పించింది ఆమె. అంటే ఇక మీకు ఇండైరెక్ట్గా చెప్పేసి కదా, ఇంకేం చెప్పమంటారు చెప్పండి. బయట తిరిగేటట్టు చేసిందా మరి? అలా భయం పుట్టించింది. బయటికి దడా పుట్టిస్తా నీకు, దడా పుట్టిస్తా అని దడ పుట్టించేసింది అసలు. అలా దడా పుట్టించింది అంటారు మొత్తానికి. సో ఈ గ్యాప్లో క్వశ్చన్ వచ్చింది, గుర్తొచ్చింది, మళ్ళీ మర్చిపోయిన క్వశ్చన్. సూర్యాబాయికి లవ్ స్టోరీలు పెళ్ళి కాలే కదా? ఇంకా కాలే. లవ్ స్టోరీ కానీ ఉందా? ఏం లేవన్నా, మనకేం లేవు. మనల్ని ఎవరు ఇష్టపడతారన్నా? మీలాంటి వాళ్ళని అయితే ఇష్టపడతారు. మంచి నీట్గా. ఇవాళ రేపు ఎట్లా తెలుసా, అమ్మాయిలు బాగా ఒక విషయం ఇంకా అయిపోలే. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళని ఇప్పుడు ఇష్టపడతారంటే, మంచి నీట్గా మీలాగా ఫార్మల్ వేసుకొని మంచిగా నీట్గా మాట్లాడే వాళ్ళని ఇష్టపడతారు. మనం రఫ్ అండ్ టఫ్ ఉంటాం కదా, మనం ఇష్టపడరు ఎవరు. ట్రెండే అది కదన్నా, ట్రెండే రఫ్ అండ్ ఎంత ట్రెండ్ అదైనా కూడా ఎందుకు మనల్ని ఇష్టపడలేదు. నన్ను అయితే ఇష్టపడలేదు, మిమ్మల్ని ఇష్టపడ్డ ఒక్కటి కూడా లేవని చెప్పి నేను అంటుంటే ఎన్ని ఉండొచ్చు అని అవుతారు మీరు. ఎవరు నమ్ముతారన్నా? లేదంటే ఇంకా నమ్మకపోతే మనం ఏం చేయలేము కదా అన్న, మనం ప్రూవ్ చేసుకోలేం కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. కాలేజ్ స్కూలింగ్ ఎక్కడ అయింది? అంతా హైదరాబాద్ అన్న. స్కూలింగ్ ఓల్డ్ సిటీ, డిగ్రీ అండ్ ఎంబీఏ బయట మీన్స్ వేరే ఏరియా. ఓకే, వేరే ఏరియా. సో మీరు అంటే మీకు ఆ మైండ్ సెట్ ఉండకపోవచ్చు, కానీ మీ ఎంబడి ఎవరు పడలే అంటారు. పల్లె అన్న, నాకెవరు పడుతుంది? నన్ను ఎవరు చూస్తారన్నా? ఎందుకు మీరు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. అవునా? మీరు అలానే అనుకోండి అన్న. నన్ను ఎవరు చూడరు. అంతేనా? మీరు ఎవరైనా ఇష్టపడరా? నేను ఎవరిని ఇష్టపడలే అన్న. పడతారు కానీ ఎందుకు పడరు? అబ్బాయి అన్నాడు అమ్మాయిని ఇష్టపడతారు కదా, ఏదో ఒక అమ్మాయిని. పల్లె ఎవరింటా అంటే ఎవరిని ఇష్టపడలేదు. ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి? మరి చూద్దాం ఈ ఇయర్. ఇప్పుడు మదర్ చనిపోయి 1 year అయిందన్న? 1.5 years అయితే. ఎట్లా చనిపోయిందన్న మదర్? క్యాన్సర్తో. ఓకే. సో ఆమె చనిపోయిన తర్వాత ఇంకా చేంజ్ చేయండి వచ్చు మీరు మైండ్ సెట్. చాలా బాధ్యతలు పెరిగినాయి. ఏదన్నా చేయాలంటే 1-10 సార్లు ఆలోచించి చేయాలి. ఉన్న పెద్ద దిక్కు మనమే. ఎంతమంది ఇంట్లో మీరు? నేను ఒక్కనే, మా చెల్లె అక్క చెల్లె, మీరు ఒక్కలే? అన్నదమ్ములు లేరు? ఇంకా అలా. ఫాదర్ ఉన్నారు.
సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయినాయి ఇద్దరివి. సో మీరు డాడీ ఇద్దరే. మారినాయి మొత్తం, పరిస్థితులన్నీ మారినాయి అమ్మ చనిపోయిన తర్వాత. ఎంత మారినా కూడా మన స్ట్రాంగ్నెస్ అనేది మనం కోల్పోలే, మన గుండె ధైర్యాన్ని మనం కోల్పోవాలి, బయటకు వస్తాం అంతే అంతే. ఏం చేద్దాం అనుకుంటారు నెక్స్ట్ స్టెప్? అదే నా మూవీ నెక్స్ట్ మంత్ మూవీ ఉంది కదా, మూవీ స్టార్ట్ చేయాలని చెప్పి ఉంది. బ్యాక్ టు మూవీ. మదర్ చనిపోయినందుకు మూవీ ఆపేసినారు. అవునవును, అప్పుడు ఆగిపోయింది, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉండే, అప్పుడు కొంచెం ఆపేసిన. స్టార్ట్ చేద్దామని నెక్స్ట్ మంత్. ఓకే, మూవీ స్టార్ట్ ఇంకా. సో మూవీస్ తర్వాత ఇంకేం చేద్దాం? మూవీస్ కంటిన్యూ. అదే మూవీస్, సోషల్ వర్క్స్ ఇక అన్నీ నడుస్తూనే ఉంటాయి అలా అన్నింటిలో. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఆడిషన్స్ కి అంటే మామూలుగా సినిమాల్లో విలన్ గా చేయాలా, మెయిన్ హీరోస్ కి పెద్ద పెద్ద సినిమాలకు చేయాలా, ఆడిషన్లు ఇవ్వడం కానీ ట్రయల్ కానీ జరిగినాయా? చేసినారా? ఫస్ట్ చేసినా, ఇప్పుడేం చేయను. ఫస్ట్ చేసిన చాలా, ఇప్పుడేమంత అనుకున్నంత ఈజీగా రావంటారు అవకాశాలు? అంతే కదా నా, అనుకున్నంత ఈజీగా ఏది రాదు. అలా వచ్చేస్తే సినీ ఫీల్డ్ ఎందుకు అవుతుంది? రావు. ఏదైనా మనకి రావాల్సినప్పుడే అది వస్తుంది, మనకు జరిగే టైంకే అది జరుగుతుంది అలా. సో ఎట్లుందంటారు ప్రజెంట్ తెలంగాణలో సిచ్యువేషన్ ఎట్లుందంటారు? కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందంటారు? ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉన్నదో ఆల్రెడీ ఇప్పుడు జనాలే ఇప్పుడు చాలా మంది అంటారు కాంగ్రెస్ పాలన బాగాలేదంటారు. మన రేవంత్ రెడ్డి గారు ఏం చేయట్లే అంటారు. ఏం చేసినా కూడా అక్కడ పక్క ఢిల్లీ నుంచి బటన్ ఒత్తితే తప్ప ఇక్కడ నుంచి ఏం జరగలేదని చెప్పి అందరు అనుకుంటున్నారు. మరి ఎంతవరకు అవి వాస్తవాలా అవాస్తవాలా మీ మీడియా వాళ్ళకే తెలుసు. కల్వకుంట్ల గారు ఉన్నప్పుడే బాగుండేది అని కొంతమంది అంటున్నారు, ఆయన వెళ్ళిపోయే మంచిగా అయిందని కొంతమంది అంటున్నారు. రాజకీయం ఒక విధంగా ఉండదు బ్రదర్. ఏడా ఫ్రీ బస్ ఇచ్చిండు, ఓకే, దాని తర్వాత ఏం జరిగింది మీకు తెలియదా? ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ఏమేమి జరిగినాయి, ఎన్ని కొట్లాట్లైనా, ఎన్ని పంచాయతీలు అయినా, ఆట గొడవపడేది. పెద్ద పెద్ద ఇష్యూలు అయిపోయి పెద్ద అయిపోయి పని లేని వాళ్ళు కూడా ఊరికే బస్సులో తిరగడం, పెద్ద ఇష్యూస్ కూడా అయినాయి కదా మధ్య. మెట్రో కూడా గిరాకీ తక్కువ అయిపోయింది, అందరు ఆటోలు గిరాకీలు అవి ఇవన్నీ పక్కన పెడితే పెద్ద ఇష్యూస్ జరిగినాయి కదా దాని మీద. ఇట్లా అట్లా అది ఇది అని చెప్పి. కానీ కొనసాగుతుందా ఫ్రీ బస్ అయితే? కొనసాగుతుంది. ఏం కొనసాగుతుందో ఏమో బ్రదర్, అన్ని ఏవి తక్కువ గరీబులకు ఫ్రీ కరెంట్ వస్తుంది కదన్నా. కొంతమందికి వస్తుంది అంటున్నారు, కొంతమందికి రాలే అంటున్నారు. చూద్దాం. అన్ని ఒకవేళ మంచి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నా. 5 months అయింది కదా. అదే అదే అదే. ఇప్పుడు ఎంపీ సీట్లు ఎక్కువ ఏ పార్టీకి వస్తాయంటారు? బీజేపీకే వస్తాయని అనుకుంటున్నా. బీజేపీ రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. సో సూర్యాభాయ్ మంచి టైం ఇచ్చినందుకు మా ఛానల్కి థ్యాంక్ యూ. అట్లానే మీ సినిమా కూడా తొందరగా పూర్తి అవ్వాలా, రిలీజ్ అవ్వాలా, మీరు ఇట్లనే ట్రెండింగ్ ఉండాలా ఎప్పుడు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.